నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అన్నా పట్టమైందే నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. నాకు అర్థమవుతుంది. అరే ఏంట్రా ఇది? చెప్పురా బాయ్. చేసినట ఏమో పూర్ణిమ చేసినట రాజ్యం వచ్చింది, రాజ్యం వచ్చి కలిసింది. మరి అప్పుడు దాన్ని నేను ఎక్కడికో అదే అన్న చెప్పలే నా ముచ్చట. ఆ ముచ్చట రేపు పంచాయతీలో కొద్దిగా సపోర్ట్ చేసి మాట్లాడాలి. నువ్వే పిలిపిద్దాం రేపు. రాజుడు ఏమంటాడు? ఆడేమంటున్నా మరి అర్థమేమన్నా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అవసరం లేదు నేను చెప్పిన. నాకు కూడా ఎక్కువ కట్నం అవసరం లేదు. ఒక 20 లక్షలు ఇవ్వరి, ఒక నా బండి పెట్టిరని చెప్పిన. ఏం పని చేస్తారా మీరు? నేను అప్పుడప్పుడు అట్లా పోయి మన చూసిన సినిమా టాకీస్ లా బ్లాక్ టికెట్ లా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? లేదన్నా 20 లక్షలు కాదన్నా. నా కళలో లక్ష్మీదేవత వచ్చింది, 40 లక్షల కట్నం వచ్చే అమ్మాయి దొరుకుతుందని చెప్పింది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే. అరే పట్టుకోరా బాయ్. ఏమిస్తావు మరి నాకు? 5 లక్షలా? నా 20 లక్షలు ఇప్పి నీకత్తా పంపిస్తాన్నా. ఫైనల్ గా మీరు చేద్దామా చూద్దామా? చేద్దాం చేద్దాం. ఎందుకు 5 లక్షలు 5,000 కూడా ఇయ్య. అట్లా తర్వాత ఓడిస్తారా అని వంట నేను మోసం చేసిన అన్న అయితే అక్క సుట్టం అయితే లెక్క సుట్టమా? అన్ననే కాదని వాళ్ళు అన్నారు. రాత్రి దావతిస్తా అయిపోయా. అన్నకి చెప్తాం ఏంది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. ఫారం జంప్ పైసలన్నీ పట్టుకుని నా పిల్లని తీసుకొని పాటించి అయిపోయి. బాయ్ అన్న చెప్పాలన్న. ఎవరా వాళ్ళు? తిరగబట్టి వాళ్ళు. అరే రా బాయ్. ఇంకేం మరి మంచిది. ఇక్కడ ఎవడో వెళ్తుండే కదా ఫోన్ చెప్పండి అన్న. ఏమైంది? అన్న వెళుతుండు. అన్న వేసేసాడు. అన్నాడు చెప్పురా బాయ్. అన్నగా చెప్తా మా అన్నారా బాయ్. మీ అన్న అంటే నీకన్నా మాకే పక్కన నామే జోకులు అయితే కుదరదు. అన్న అంటే ఎవరు అందరికన్నా ఇదరా? అన్నా ఎవరు తమ్మి? నీకెందుకురా? అరే బాయ్ కొత్తగా అనిపిస్తారు. మరి ఇక్కడేం పని మీకు? కొత్తగా అయితే నీకెందుకు? రమ్మని రమ్మని. కాకా నమస్తే కాకా. కాకా ఒక్క నిమిషం. ఓకే 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 చెప్తా. మనోడు రమ్మంటే నేను వెళ్తున్నా. అక్కడికి వెళ్తున్నా. ఏదో పంచాయతీ ఉన్నాయంట, అక్కడికి వెళ్తున్నా. చెప్పాలా? ఓకే ఓకే బాయ్ బాయ్ ఉంటా. కాకా దాదా ఏం కదా మంచిదే కాకా. ఎట్లుంది? ఏం నడుస్తుంది? మామూలు టైం కాదే. అన్ననే డామినేట్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఎవరు.
ఒరే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు. మనోడే డాన్. అర్థమైందా? ఈ ఊరికే డాను, ఈ ఊరికే డాన్. మీ ఊరికి మీకే కదా, మా ఊరికే డాన్. ఇక్కడ మా ఊరి పరిసర ప్రాంతాల్లో కానీ అందరికి ఎట్లా అవుతాడు? ఇప్పుడు ఎర్రసీర కట్టిందల్లా నా పిల్లవని అంటే ఊకుంటా? ఇంకోసారి ఇప్పుడు ఎర్రసీర కట్టిందల్లా నా పిల్లవని అంటే ఊకుంటావా? ఇక్కడ అన్న బాయ్ మా ఊళ్ళో ఉన్నంత సేపు మా అన్న చెప్పింది ఈడ నడాలి బస్, అంతే, ఇంకో ముచ్చట్లేదు. అంటే ఇప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు మీ మాటకి నాలంటే మాటనే వచ్చిండ్రా అన్న బాయ్. నువ్వు ఏం పని మీద వచ్చిండ్రా బాయ్? రాత్రులు గోడ దుంకుతుర్రట, ఎవడో మా చుట్టాలో ఇంట్లో గోడ దుంకుతుర్రట. అన్న నువ్వే గోడ దుక్కింది ఏదైనా మీరు పోలీసు వాళ్ళారా? చుట్టాం బాయ్. మొన్న అన్న ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా. ఇక్కడే గోడ దునికి అన్ననే గోడ దునికి వాళ్ళకి తెలియదు అన్నని ఇంకా చెప్పారా? ముందు చెప్పారా? కాంప్రమైజ్ చేయండి. పేరు చెప్తే గజ్జు మంటది బాయ్ ఇక్కడ. మా ఊరు పేరు చెప్తే కూడా గజ్జు అంటది, మా ఊరు మా పేరు చెప్తే కూడా గజ్జు అంటది. మా పర్మిషన్ లేకుండా ఊళ్ళో అడుగు పెట్టినందుకు ట్యాక్స్ కట్టేయాలని ఇక్కడ. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సరే దేనికి కాదు, ఇప్పుడు మా ఊళ్ళోకి వచ్చిరా అన్న టాక్స్ అన్నాడా? అన్న ఎంతనే ఎంత అసలు ఏమంటావు? కొద్దిగా దావత్మందం ఎంత అడుగుంటావు? ఇంకేదైనా రాత్రి మనం దావత్మందం అడుగుంటావు? ఎవరికి ఉపయోగం? ఇగో అయింది ఏదో అయిపోయింది. ఇక అన్న ఏమనుకోరు కానీ ఇక నేను మాట్లాడుతున్నా. ఇక అది 4 బీర్లు. అరే ఏంట్రా ఇది? అరే భాయ్ 375 రూపాయలు ఇచ్చి మా ఊళ్ళకి వెళ్ళి ఓర్రా భాయ్. ₹1 ఎందుకు అలా అరుస్తున్నావు? అరే లాస్ట్ కు 270 270 నీరు భాయ్. మా అన్న మళ్ళా అరే 170 ఇవ్వరా? ఎందుకు ఇస్తారా? 175 ఇవ్వండి మా అన్న. అట్లా ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా. అరే లాస్ట్ కు 70 ఇవ్వరా? అరే ఓసుకోవటం కానీ నీరు భాయ్. కండాలు చూసినావా? ఈయన మామూలు టైమే కాదే. వాళ్ళు 90 గురించి లేదు సాయమందం అని అడగల. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఇవ్వమంటావా? అన్నావా? అన్న అడగరా. అరే అడుగులు లేదు, వాళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళు వినాలి కానీ వాళ్ళు చెప్పినట్టు అన్న చూసుకోవాలా? చూసుకోరా వాళ్ళని. చూసుకోమంటా? చూసుకో. నువ్వు చెప్పినాక ఇంకే భాయ్. నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. నాకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు శేఖర్ రామిడి. అంతే, షేర్ చేయరి. నేను కూడా చెప్తున్నా, లైక్ చేయరి, కామెంట్ చేయరి. గంట మాత్రం తప్పకుండా కొట్టండి. 2 సార్లు కొట్టకూడదు, ఒకటేసారి కొట్టు. ఆల్ ది బెస్ట్.